అందరికీ నమస్కారము. ఈరోజు మనము కొద్దిగా సబ్జెక్ట్ మార్చాము. అంటే అగవల నుండి ఉపదేశము జెండా పండగ మొన్న అయింది కాబట్టి, అంటే సన్మార్గ జెండా ఇది పండగ 24 అక్టోబర్ జరిగింది కాబట్టి దాని విశేషమేమి, అప్పుడు ఆయన ఉపదేశించే దాని యొక్క సారాంశం ఏమి అని అడిగారు. దాన్ని సబ్జెక్ట్ గా తీసుకుంటాము. మొదట ఆ ఉపదేశాన్ని వినేదానికి ముందు నేషనల్ అంతం అంటారు, అంటే జాతీయ గీతం అన్నట్టు మనకు సన్మార్గ పతాక గీతము అనేది ఒకటి ఉంది. మీరు అది పుస్తకం ఉన్న వాళ్ళకి దాంట్లో ఉంటుంది. చిత్ సిద్ధి స్థుతి అని ఒకటి ఉంటుంది. తీసుకుంటారు ముక్కాలు భాగం. ఎవరో ఒకరు ఇద్దరు దాన్ని చూసి ఉండొచ్చు, లేదంటే లేదు. దీంట్లో దాని యొక్క సారాంశం ఏమి మొదట అది చూస్తాం. తర్వాత ఆయన ఆ రోజు చేసిన ఉపదేశం గురించి వెళ్దాం. ఓకేనా? ఓకే. ఇక్కడ ఫస్ట్ చిత్ సిద్ధి స్థుతి అంటే టాపిక్ పైన ఆ గీతము, అంటే పతాక గీతము ఉందన్నమాట. అది ఏమరా అంటే, ఫస్ట్ జ్యోతి కొడియే, అనంత స్వరూప కొడియే, జ్యోతి ఉరుపాది కొడియే, జ్యోతి వలభాగ కొడియే, ఏన ఈంద్ర ఆది కొడియే, ఉలగ కట్టి ఆళం కొడియే, సన్మార్గ నీది కొడియే, శివగామ నిమల కొడియే అరుಳುగవే. ఇది మొత్తం 10 పద్యాలు ఉంది. దాంట్లో ఫస్ట్ పద్యం ఇది. అంటే జ్యోతి పతాకమా, ఆనంద స్వరూప పతాకమా, జ్యోతి అంగాంగము, జ్యోతి యొక్క అంగాంగము కల పతాకమా, జ్యోతి కుడివైపు పతాకమా, నన్ను సృష్టించిన ఆది పతాకమా, ఈ ప్రపంచమును ఏలు పతాకమా, సన్మార్గ నీతి పతాకమా, శివకామ నిమల పతాకమా, మా అందరికీ అనుగ్రహింపుము అంటనేది మొదటి పద్యం. రెండవది పొరునర్ కొడియే, மாற்று என்ற பொன்னங்கொடியே, போதாந்த வருண கொடியே, எல்லாம் செய் வல்லார் இடம் சேர் மணிக்கொடியே, தருண கொடியே, எந்தன்னை தாங்கி ஓங்கும் தனி கொடியே, కరుణై కొడియే, జ్ఞాన శివగామ కొడియే అరుಳುగవే. అంటే పూర్ణర్ కొడియే, అన్నిటికీ మూలమైన పతాకమా, మాతృ ఎంద పొన్నంగొడియే, అపరంజి అన్నిటికీ మించిన అపరంజి లాంటి బంగారు పతాకమా, బోధాంత వర్ణ కొడియే, అంటే జ్ఞానం యొక్క అంతము, టార్గెట్ ఏదో దాని యొక్క ప్రతిబింబం అన్నమాట ఈ పతాకము. బోధాంత వర్ణ కొడియే అంటే జ్ఞానం యొక్క అంతము ఏదో అది, దాని ఆ పతాకమా. ఎల్లాం శ్రీ వల్లార్ ఇడం సేర్ మణికొడియే, ఇక్కడ ఏమరా అంటే మనము ఎల్లాం శ్రీ వల్లార్ అంటే పంచకృత్యములు చేయగలిగిన సన్మార్గులు ఉన్నారన్నమాట. ఆ సన్మార్గుల వద్ద ఇది వికసించి ఉంటాదన్నమాట ఈ పతాకం. అది ఏమనేది లాస్ట్ లో చెప్తాను. లాస్ట్ లో ఉంది, అంటే పతాక గీతం తర్వాత కాదు, మహోపదేశంలో వస్తుంది అనమాట, అప్పుడు చెప్తాము. ఎల్లాం శ్రీ వల్లార్ ఇడం సేర్ మణికొడియే, వాళ్ళ దగ్గర ఎప్పుడు 24 hours ఉండి పతాకము అనేసి. తరుణ కొడియే అంటే అమరత్వము ఇచ్చు పతాకమా, ఎందన్నై తాంగి ఓంగుం తని కొడియే, నన్ను సన్మార్గం వైపు నడిపించి
అమరత్వం ఇచ్చేదానికి సన్మార్గం నడిపించు ఓ పతాకమా, కరుణై కొడియే కరుణగల పతాకమా, జ్ఞాన శివగామ కొడియే అంటే శివగామ కొడి అంటే తల్లి తల్లికి ఎటువంటి ప్రేమ కరుణ గలదో అటువంటి తల్లి పతాకమా మాకు అరులుగవే అంటే మాకు నీ దయని కృపని పంచుము. நீட்டு கொடியே అంటే நீட்டு கொடியே சன்மார்க்க நீதி கொடியே சிவகீத பாட்டு கொடியே இரவேர் வளவாக கொடியே பரநாத நாட்டுக்கொடியே என ஈன்ற ஞான கொடியே என் உறவாம் கூட்டுக்கொடியே శివగామ కొడియే అడియేర్కు అరులుగవే అంటే వర్ధిల్లు ఓ పతాకమా నీవు వర్ధిల్లు, సన్మార్గంలో నువ్వు ధర్మ పతాకమా నువ్వు వర్ధిల్లు, శివగీత పాటు కొడియే శివగీతమును ఆలపించు ఓ పతాకమా నీవు వర్ధిల్లు, ఇరవరు వలబాగ కొడియే దేవుని యొక్క కుడివైపు పతాకమా, శివగీత పాటు కొడియే ఇరవరు వలబాగ కొడియే పరనాద నాటు కొడియే దేవుని యొక్క కుడివైపు పతాకమా, పరనాద నాటు కొడియే నాదం పరనాదం ఒకటి ఉంది కదా, నాదము పరనాదము అంటనేసి అదే బిందు నాదము అంటారు కదండి, బిందు పరబిందు నాదం పరనాదం అంటారు. ఆ రకంగా పరనాద నాటుకుడి అంటే పరనాద దేశపు పతాకమా అంటన్నట్టు. ఈయన ఈంద్ర జ్ఞాన కొడియే నన్ను పుట్టించిన జ్ఞాన పతాకమా, ఎన్ ఉరవాం కూట్టుకొడియే నాకు సన్మార్గంలో అందరితో నాకు అంటే బంధం ఏర్పరిచిన ఓ పతాకమా, శివగామ కొడియే శివగామ వల్లి అనేసే అమ్మకు పేరు. శివగామ ఎప్పుడు శివుని దీని నుండి విడనాడని ఆమె అన్నమాట. కాబట్టి అది శివగామ వల్లి అనేసి ఆ శివగామ కొడియే అడియేర్కి అరులుగవే. ప్రాణానికి ఆత్మకు మధ్య భేదం పెద్దగా ఉండదు. ఆత్మ అనేది స్టాండర్డ్ గా మనలో ఉండేది, దాని యొక్క ప్రతిబింబము ప్రాణము. ఆ ప్రాణమే నీకేమరంటే చైతన్యము. శివగామం వల్లి అంటే ఆ ప్రతిబింబమైన ప్రాణమే. ఒరిజినల్ ఆత్మ శివుడు, ఆత్మ యొక్క ప్రతిబింబము అమ్మ, చైతన్యము, నటరాజు అన్ని దాన్ని చెప్పొచ్చు. అడియేర్కి అరులుగవే అంటే మాకు నువ్వే కృపను ప్రసాదించుము. மாலக்கொடியேன் குற்றமெல்லாம் மன்னித்து அருளி மரணம் என்னும் சாலக்கொடியை ஒடித்து எனக்குள் சார்ந்து விளங்கும் தவக்கொடியே అంటారు. మాలకొడియేన్ అంటే ఈ మాయా ప్రపంచంలో నా యొక్క కర్మల్ని అనుసరించి ఈ బాధల్ని నేను చేసే తప్పుల్ని అన్ని క్షమించి మరణము అనే సంఘటన నుండి నన్ను పైకి తీసి అంటే ఆ లోయలో నుండి పైకి తీసి నాకు ఒడితి వెనక్కులు సార్దు విళంగం దాన్ని అటువంటి మాయ నుండి మరణము అనే దాని నుండి నన్ను తప్పించి నన్ను గట్టెక్కించిన ఓ తవక్కుడియే అంటాడు. అంటే నాకు అటువంటి విద్యను నేర్పించిన ఓ పతాకమా అట్లనే దీనికి వస్తుంది అనమాట. ఇది మొదట ఒకసారి నేను రాసుకోవాలా, కానీ రాయాలా. ఉన్నట్టుండి ఎర్లీ మార్నింగ్ నాకు ఒక ఐడియా వచ్చింది దీన్ని చెప్తాము అని. దాన్ని అట్లే ఏది రాసుకోకుండా అట్లే ట్రాన్స్లేట్ చేస్తున్నా కాబట్టి కరెక్ట్ గా వెంటనే రావడం లేదు, దయచేసి క్షమించండి. ఈ అడ్జస్ట్మెంట్ తోనే వినండి కొద్దిగా. ఈ పద్యాల వరకే, తర్వాత దాన్ని అది ఉపదేశం మనం మామూలుగా మాట్లాడవచ్చు. కాలకరువై కడందు ఒళిర్ వాన్ కరుவும் కడందు వయగంట కోలకొడి. కాలము మనకేదిరా అంటే నిర్దేశము, అమరత్వానికి కాలమే మెయిన్.
అరుట్పడి జ్యోతిని మనం ఏమి చేస్తామంటే కాలాన్ని గడిచిన ఆయన కాలము ఆయనకు అప్లై కాదు, కాలం మనకే అప్లై అవుతుంది, అమరులకు అప్లై అవుతుంది, ఈవెన్ పంచమూర్తులకు అప్లై అవుతుంది, ఆయనకు మాత్రం అది అప్లై కాదు. కాబట్టి కాల కరువై కడందు అటువంటి స్టేజ్ మనకు కావాలంటే ఆయనకు ఈక్వల్ అయిన అమరత్వం మనం పొందాలి. ఆయన ఎప్పుడు ఉంటాడో మనము ఎప్పుడు ఉంటాడు. అటువంటి కాల కరువై కడందు ஒளிர் வான் கருவும் கடந்து వయంగగిன்ற కోలకొడి అంటాడు. ఆకాశము ఎలా మంచి హై స్టేజ్ లో ఉందో మనం వచ్చి సూర్యుడు ఉండే సూర్యగోళం మధ్యలో ఉండే గ్రహంలో మనం ఉన్నాం, కానీ ఇటువంటి గోళము ఇంకా ఆకాశంలో పైకి పోను దండిగా ఉంటది. ఆ హైయెస్ట్ ఆకాశంలో ఉండే దానికన్నా కూడా పైన ఆకాశం ఉంటుంది. అంత ఆకాశంలో నన్ను అమరత్వంతో కాలాన్ని దాటి ఈ ఆకాశ హైట్ ని దాటి నన్ను ఎప్పుడు అమరత్వంతో ఉంచే ఓ పతాకమా అంటాడు. శివజ్ఞాన కొడియే, శివుడంతటి జ్ఞానము మనం తెచ్చుకునే ఆ పతాకమా అడియేరికి అరులుగవే, మాకు మా అందరికీ నువ్వే కృపను కలిగించాలి. நாடா கொடிய மனம் அடக்கி நல்ல மனத்தை கனிவித்து பாடா பிழை பொறுத்து எனக்கு பதம் ஏர்ந்து ఆండ పదికొడియే. నాడా కొడియ మనం అడకి, ఈ మనస్సు వచ్చి ఎప్పుడూ అణగదు. సాధారణంగా మనసు అణిగిపోయిందని నాకు అని చెప్పేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. ఈ నాడా కొడియ మనం అడకి ఇటువంటి అనగని మనసుని అణచి మంచి భావంతో నన్ను ఎప్పుడు పండింపజేసి, కనివిత్తు అంటాడు, నన్ను మంచి భావనతో పండింపజేసి ఈ పాడాపై ఈ పాటలు నేను పడలేను అనే ఈ జీవితంలో ఈ పాటలన్నీ లేకుండా నాకు నీ యొక్క పదమును ఇచ్చిన ఈందు ఆండ పదికొడియే, నాకు ఆ దైవం యొక్క అరుట్పడి జ్యోతి యొక్క పదమును నాకు ఇచ్చి నన్ను ఏలుచున్న ఓ పతాకమా అనేసి ఇది అర్థం అన్నమాట. తేడా కర్మ సిద్ధి ఎల్లాం తెగ దయవాల్ తెరివిత్త కోడా కొడియే. ఎక్కడ ఎంత వెతికినా అంత అంటే దానికి ఎక్కువగా తపస్సు చేసి మనము కర్మ సిద్ధి, కర్మాన్ని తొలిచే సిద్ధులంతా మనం పొందాలి. అటువంటిది నాకు కొద్దిగా చాలా ఈజీగా ఇచ్చిన ఓ పతాకమా. శివధర్మ కొడియే అంటే దైవం యొక్క ధర్మము నీతి అనే ఒక ఇది ఉంటుంది కదా, అటువంటివన్నీ నాకు ఇచ్చిన ఓ పతాకమా, మాకు అందరికీ నీవు అనుగ్రహింపుము. மணங்கொள் கொடிப்பூ முதல் 4 வகை பூவொடி உள் வயங்குகின்ற வனங்கொள் கொடியே. ஐம்பூவும் மலிய மலர்ந்த வான் கொடியே. கணம் கொள் யோக சித்தியெல்லாம் காட்டும் கொடியே. கலங்காத குணங்கொள் கொடியே. சிவபோக கொடியே, అడియేర్కు అరులుగవే. అంటే మనంగొల్ కొడిపు సువాసన కలిగిన కొడిపు మొదలు 4 వగై పూ ఒడి ఉళ్ళు అంటాడు. మొదటి 4 ఇక్కడ అరుట్పా మొత్తము, దేవుణ్ణి మొత్తము, మన భక్తిని మొత్తము కొలిచే సాధన 4. ఇంత ముందే ఫస్ట్ క్లాస్ లో చెప్పాం. అగం, అగపురం, పురం, పురపురం. ఈ 4 రకాలుగా నా యొక్క తపస్సుని, నా యొక్క ఆలోచనని, నా యొక్క దీన్ని 4 రకాలుగా విభజించి నన్ను ప్రకాశింపజేసిన ఓ పతాకమా అంటాడు. దేవుణ్ణి ఎట్లా చూస్తాం మనము? అగం, అగపురం, పురం, పురపురం. లోపల, లోన, బాహ్యం, బాహ్యం. ఫస్ట్ క్లాస్ లో దీన్నే డివైడ్ చేసుకుని చెప్పుకుంటా వచ్చాము. మనకు అరుట్పా బాగా అర్థం కావాలన్నా, వల్లలార అర్థం కావాలన్నా ఈ 4 రకాలుగానే మనము వెళ్ళాలి. దేవుణ్ణి ఈ ఆత్మతో చూడాలి,
ఆ ఆత్మనే లోపల అంటున్నారు. ప్రాణంతో చూడాలంటే లోపల చూడాలి. కాబట్టి ఈ రకంగా 4గా విభజనలు చేసి నన్ను పైకెత్తిచ్చిన ఓ పతాకమా. నెక్స్ట్, ఐంపూవు మలియే మలర్ந்த మాన్కొడియే. మనకు పంచభూతములుగా వెలసిన 5 ఇంక పూ అంటాడు దాన్ని, ఐంభూతం 5 భూతములతో వెలసిన ఓ 5 భూతములు తెలుసు కదా, పంచభూతము ఆకాశము, గాలి, నీరు, గాలి, అగ్ని, నీరు, భూమి. ఈ 5గా నువ్వే అంటే 5గాను నువ్వే ఉన్నావు అన్నమాట. ఈ రకంగా ఉన్న ఓ పతాకమా. గణంకుల్ యోగ సిద్ధి ఎల్లాం కాటుం కొడియే. గణం అంటే గణములు, ఇక్కడ గణములు అంటే జీవరాశులు. ఈ జీవరాశులంతా కలిగిన ఓ పతాకమా. గలంగాద గుణంగోల్ కొడియే. నీ గుణం వచ్చే స్టాండర్డ్ మిగతా ఇప్పుడు మనకు మామూలుగా ఎట్లా ఉంటుంది, ఇట్లా పోదామా అట్లా పోదాం, కన్ఫ్యూషన్ మైండ్ ఉంటుంది. అప్పుడు డిటర్మిన్డ్ మైండ్ మనకు ఎప్పుడు ఉండదు. డిటర్మిన్డ్ మైండ్ కావాలనే వాళ్ళకి జ్ఞానం ఎక్కువగా ఉండేవాళ్ళు. ఆ రకంగా 100% జ్ఞానం కలిగిన వాడు దేవుడు. కాబట్టి ఆయన ఇది ఎప్పుడు ఆ గుణము డిటర్మినేషన్తో ఉంటుంది. శివభోగ కొడియే. శివభోగము ఎప్పుడు పంచుతున్న ఓ పతాకమా. అడియేర్కి అరులుగవే. మాకందరికీ నీకు కృపను పంచుము. నెక్స్ట్, పులంగోల్ కొడియ మనం పోన పోకిల్ పోగాదు ఎన మీట్టు నలంగోల్ కరుణై సన్మార్గ నాటిల్ విడుదల కొడియే. ఇప్పుడు మనం మామూలుగా పుట్టినప్పటి నుండి ఏమి ప్రాపంచిక విషయాల మీదనే మనం ఉంటాం. పులంగోల్ కొడియ మనం పోన పోకిల్ పోగాదు. మనం ఏం చేస్తాము, పుట్టినప్పటి నుండి ప్రాపంచిక విషయాలే కదా. పిల్లలతో బయట ఆడుకునేది, చేసేది, అందరూ వల్లలాగా ఉండలేము కదా. ఆ రకంగా నన్ను ఆ రకంగా ప్రాపంచిక విషయాల మీద, ఆ ఆటల మీద, ఆ జీవితం మీద ఆశ లేకుండా చేసి సన్మార్గ నాటిల్ నన్కుడియే. సన్మార్గ ప్రపంచంలో నన్ను వదిలిన ఓ మంచి పతాకమా. వలంగోల్ జ్ఞాన సిద్ధి ఎల్లాం. బలము కలిగిన జ్ఞాన సిద్ధి అంతా ప్రకాశింపజేసి విళంగు మణిమండ్రిల్ కులంగోల్ కొడియే. అంటే బాగా బలమైన, స్ట్రెంగ్త్ అయిన, అన్ని రకాల మంచి అయిన జ్ఞాన సిద్ధి ఎక్కువ ఎక్కడ ప్రకాశిస్తుందో ఆ మణిమండ్రిల్ కులంగోల్, అటువంటి చిత్సభలో నన్ను, నా మనస్సును అందులోనే ఉన్నట్టు చేసిన ఓ పతాకమా. మెయ్ஞான కొడియే. నిజమైన జ్ఞాన పతాకమా. అడియేర్కి అరులుగవే. మాకంతా నువ్వే కృపను పంచవలేను. வெறிக்கும் சமய கோயில் விழ விரைந்தேன் தன்னை விழாத வகை மறிக்கும் ஓர் பேரறிவளித்த வள்ளற் கொடியே. மனக்கொடியை செரிக்கும் பெரியர் உள்ளத்தோங்கும் தெய்வ கொடியே. சிவஞானம் குறிக்கும் கொடியே. ஆனந்த கொடியே. அடியேற்கு అరులుగవే. పిచ్చి పట్టిన వెరికం సమయకుడి. పిచ్చి పట్టిన మత లోయలో, కుడి అంటే లోయ, మతము అనే లోయలో, అది ఎటువంటి మతాలు, అన్ని పిచ్చి పట్టిన మతాలు. ఆ పిచ్చి పట్టిన మత లోయల్లో నన్ను పడనీయక, నన్ను ఒక జ్ఞానవంతమైన ఒక పెద్ద లీడర్, పెద్ద దేవునికి వద్ద, ఆయన దగ్గర నేను జ్ఞానవంతుడు అయ్యేదానికి నాకు దారి చూపించిన ఓ పతాకమా అంటాడు. வெறிக்கும் சமய கோயில் விழ விரைந்தேன் தன்னை விழாத வகை மறிக்கும் ஒரு பேரறிவளித்த வள்ளற் கொடியே. మనకొడిயை సెరిக்கும் పెరియర్ உள்ளத்தோங்கும் దైవ కొడియే. మనకొడిயை సెరిக்கும், మనస్సు అనే ఎప్పుడు చంచలమైన మనస్సుని నిలబెట్టి ఒకే దీనిగా డిటర్మినేషన్ తో ఉండే పెద్దవారు ఉన్నారే, వాళ్ళ హృదయంలో ఎప్పుడు నిలిచి ఉన్న ఓ పతాకమా. శివజ్ఞానం కురికం కొడియే. శివజ్ఞానాన్ని ఎప్పుడు బోధించు ఓ పతాకమా.
ఆనంద కొడియే ఆనంద పతాకమా అడియేర్కు అరులగువే. నాకు మా అందరికీ నువ్వే కృపను పంచుము. తడుతలరియ భయం కవలై ఎల్లాం తవిర్తు కరుతుళ్ళే అడుత కొడియే. మనకేమి పుట్టినప్పటి నుండి ఒకటే భయము, బాధ. దేన్ని బాధపడతాము అనే ఇదే ఉండదు అనమాట. అన్నిటికీ బాధపడతా ఉంటాము. ఎందుకంటే అన్ని రకాల వీక్నెస్ తో ఆ బాధలు ఉంటాయి అనమాట. దాంట్లోనే అరిషడ్ వర్గాల వల్ల కూడా అవుతాయి. మన కోరిక నెరవేరలేదు, మన మోహం తగ్గలేదు, కామం ఎక్కువగా ఉంది. ఇట్లాంటి పరిస్థితుల్లోనే మనకు ఇది ఏమిది, దీనివల్ల వచ్చే పగ, ఇంకొకటి లేని బాధ, ఈ బాధ అయినాక దానివల్ల కలిగే భయము, ఇవంతా నాకు లేకుండా చేసిన ఓ పతాకమా. అరుళముదం అళిத்து ఎందన్నై మెయ్యరుట్కడతాల్ ఎడుత కొడియే. నాకు అనుగ్రహామృతమును ఇచ్చి నీ యొక్క మెయ్యరుట్కరతాల్ ఎడుత కొడియే. నీ యొక్క కరములతో నన్ను పైకి తీసావు అంటాడు. ఇది వచ్చి ఎక్కడ అంటుందంటే, ఆయన ఇంకా ఒక 4-5 మంది బోట్లో ఒక పెద్ద సముద్రంలో పోతూ ఉంటారంట. అంటే ఈ చీకటి సముద్రం నుండి బయటపడాలి, భవసాగరం నుండి బయటపడాలి అన్నట్టు ఈయనతో పాటు 4-5 మంది ప్రయాణిస్తున్నారు. ఆ టైంలో పడవ మునిగిపోతుంది. మునిగిపోయినప్పుడు వాళ్ళనంతా వదిలేస్తా అంట దేవుడు. 2 కరతలములు నన్ను తీసి బయట పెట్టింది. అంటే ఈ నేల మీద పెట్టిందంటే కర ఏంటన్నా ఆ తీరంలో నన్ను ఉంచింది అంటాడు ఓ చోట స్వామి. వేరే పాట అది. 4-5 మందిని వదిలేసి నన్ను మాత్రము తీరానికి చేర్చింది. అప్పుడు నన్ను 2 కరతలములు పైకి తీసింది. అంటే బిడ్డను మనం ఎత్తుకున్నట్టు ఆ రకంగా తీసి తీరంలో చేర్చింది అంటాడు. దాన్నే ఇక్కడ అరుళముదం అళితే ఎందన్నై మెయ్యరుట్కరతాల్ ఎడుత కొడియే. నాకు అరుళామృతాన్ని అంటే అనుగ్రహ అమృతాన్ని ఇచ్చి నన్ను 2 కరములతో తీసి తీరానికి చేర్చిన ఓ పతాకమా. సిద్ధి ఎల్లాం ఇందా మగనే என்று எனக்கே கொடுத்த కొడియే. అన్ని సిద్ధులను ఇందా ఓ నా కుమారా ఇందా నువ్వే తీసుకో అట్లని అన్ని సిద్ధులను నాకు బోధించిన ఓ పతాకమా. ఆనంద కొడియే ఆనంద పతాకమా మా అందరికీ నువ్వే అనుగ్రహింపము. ஏட்டை தவிர்த்து என் எண்ணமெல்லாம் எய்த ஒளி தந்து யான் வணைந்த பாட்டை புனைந்த ఉణైంది పరిశలిత పరమజ్ఞాన పదికొడియే అంటాడు. ఏటై తవిర్తు నేను ఎప్పుడు ఏ స్కూలు ఏ అయ్యవారి దగ్గర పోయి పాఠాలు నేర్చుకోలేదు. పాఠాలు నేర్చుకోకుండా నాకు అన్ని విధమైన జ్ఞానాన్ని నాకు పంచిచ్చినావు. నేను జ్ఞానాన్ని పొందిన తర్వాత నాకు తెలిసినట్లు నిన్ను పాడినాను. దాంట్లో ఏముందో లేదో, గ్రామర్ ఉందో లేదో, ఇంకొకటి ఉందో లేదో తెలియదు. ఆ పాట అంతా నువ్వు ఆహా ఆహా అద్భుతం అద్భుతం అనేసి నన్ను హక్కున చేర్చుకున్నావు అంటాడు. ఇప్పుడు చిన్న బిడ్డలు ఎట్లా మాట్లాడినా మనం సంతోషంగా మాట్లాడతాము కదా, అనుకుంటాము కదా, సంతోషంతో ఉప్పొంగుతాం కదా. ఆ రకంగా ఆ లైన్స్ లో ఈయన ఇక్కడ చెప్పుండాడు అనమాట. ఆ రకంగా నన్ను నేను యాన్ వనైంద పాటై పునైంది పరిశలిత పరమజ్ఞాన పదికొడియే. నేను ఎక్కడ స్కూల్కి పోలేదు. నువ్వు ఇచ్చిన జ్ఞానంతో నేను పాడిన పాటలు నువ్వే నన్ను మెచ్చుకొని నన్ను దగ్గరికి చేర్చినావు. నా యొక్క పాటలంతా బాగా నువ్వు సంతోషంగా విన్నావు అంటాడు. తేటై తని పేరు అరుట్ సెంగోల్ సెలుతూ శుద్ధ సన్మార్గ కోటై కొడియే. మత్సలేని తని పేరు అరుట్ సెంగోల్ సెలుతం. మత్సలేని ఎటువంటి ఎవరంటే అడ్మినిస్ట్రేటర్స్, ఇప్పుడు ఉండే అడ్మినిస్ట్రేటర్స్ కాదు, సాధారణంగా మంచి అడ్మినిస్ట్రేటర్ ఒక చిన్న తప్పు కూడా చేయడం అనమాట. అంటే రాజుగా ఉన్నవాడు. అటువంటి రాజ్యాంగం జరుపుతున్న కోటలో నువ్వు పైన బ్రహ్మాండంగా పతాకము, నీ పతాకము అంటే ఆ పతాకంగా నువ్వు వెలసి ఉన్నావు. ఆనంద కొడియే సంతోషమైన పతాకమా అడియేర్కు అరులుగవే. మా అందరికీ నీవే దీవించి కృపను పంచాలి. అట్లని ఈ 10 పద్యాలు ఆయన ముగిస్తున్నాడు అనమాట. ఇది వచ్చి
మనకు జాతీయ గీతం జనగణమన పాడినట్టు ఇది ఇదనమాట పతాకానికి పాట, పతాక గీతము. ఇంకా మనము పేరుపదేశానికి అంటే పేరుపదేశం అంటే మహా ఉపదేశానికి వెళ్దాం. దీన్ని అప్పుడప్పుడు పాడుతూ ఉంటే మంచిదే. ఎందుకంటే దీంట్లో ఒక 2-3 చోట్ల బాగుందన్నమాట. ఒక ఇది నన్ను మతము అనే లోయలో పడనీయకుండా నన్ను పైకి లేపిన అనేసి ఒక చోట వస్తుంది. కాబట్టి ఇవన్నీ కొద్దిగా మీనింగ్స్ తెలుసుకొని వీలైనంత వరకు చదవండి. ఇదే మెయిన్ అని కూడా చెప్పను నేను, కానీ బాగుంది. తమిళ్లో అంతా పాడుతుంటారు. పాడేటప్పుడు అంటే గ్రూప్ లో నేను ఇది వరకు సరిగా వినలేదు. ఈ రోజు మీరు చెప్తుంటే చాలా అద్భుతంగా ఉంది దాని యొక్క మీనింగ్స్ అంతా కూడా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఓకే అమ్మా.